ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి ఈ బ్రేక్ఫాస్ట్ పథకం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యావత్ క్యాబినెట్ ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుని ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి దాదాపు 27 లక్షల మంది పిల్లలందరికీ, అంటే 7 లక్షల మంది రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉన్నారు, 20 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు. 20 లక్షల మందికి ఆ 7 లక్షల మంది మొత్తంగా 27 లక్షల మంది విద్యార్థులకి ఉదయం పూట అల్పాహారం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని మొట్టమొదటిసారి రాష్ట్రంలో ప్రవేశపెడతా ఉంటాం. ఈ బ్రేక్ఫాస్ట్ పథకం అది కూడా మనం చాలా చోట్ల చూస్తూ ఉన్నాం. అక్కడక్కడ శుచి శుభ్రత లేకపోవటం వల్ల ఇబ్బంది పడుతున్నామని చూస్తున్నాం. అటువంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండటం కోసం రాష్ట్రంలో హరే రామ హరికృష్ణ వాళ్ళు ముందుకొచ్చి ప్రభుత్వంతో చేతులు కలిపి అత్యంత శుచి శుభ్రతతో కూడినటువంటి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కిచెన్స్ని వాళ్ళు ఏర్పాటు చేసి, ఆ కిచెన్స్లో కూడా పూర్తిగా ఆటోమేషన్ ఏర్పాటు చేసి క్లీనింగ్ దగ్గర నుంచి, గిన్నెల క్లీనింగ్ దగ్గర నుంచి, కూరగాయల క్లీనింగ్ దగ్గర నుంచి, వండే విధానం దగ్గర నుంచి చాలా శుభ్రత మెయింటైన్ చేస్తూ, రుచిగా తయారు చేస్తూ విద్యార్థులకి టైంకి అందించేటువంటి కార్యక్రమం నిజంగా నేను ప్రత్యేకంగా ఈరోజు ప్రత్యక్షంగా పాల్గొని చూశాను. చాలా బాగుంది. భగవంతుడు ఈ ప్రభుత్వానికి ఈ మానవ సేవే మాధవ సేవ అని మన పిల్లల భవిష్యత్తు బాగుండటం కోసం పేద పిల్లలు చదువుకుంటున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఆ పిల్లలు అర్ధాకులతో వచ్చి కాన్సన్ట్రేషన్ చేయలేక చదువుకునే వయసులో, పెరిగే వయసులో ఆ పాఠశాలలో అధ్యాపకులు చెప్పేటువంటి పాఠం వారి ఆకలితో ఉండటం వల్ల కావలసిన విధంగా దృష్టి సారించలేక ఒక రకమైనటువంటి బలహీనతకు లోనవుతున్నటువంటి పరిస్థితులు గమనించినటువంటి ప్రభుత్వం వాళ్ళకు కూడా పౌష్టికాహారాన్ని అందించి, ఆ పౌష్టికాహారంతో ఆరోగ్యంగా ఆ ఉపాధ్యాయులు చెప్పేటువంటి పాఠాలను పూర్తిగా అర్థం చేసుకొని ఈ పోటీ ప్రపంచం తట్టుకొని నిలబడటం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ అల్పాహార పథకం చాలా పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను, భావిస్తూ ఉన్నాను. అట్లాగే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే ఆశయంతో వారి ఆలోచనలు తీసుకొని క్యాబినెట్ మొత్తం కూడా ఈ పథకాన్ని మొదలుపెట్టి ముందుకు తీసుకుపోతా ఉన్నాం. ఈరోజు నేను ప్రత్యక్షంగా ఆ వంటశాలలో చూశాను. ఈ బ్రేక్ఫాస్ట్ని వారితో పిల్లలతో కలిసి తిని నేను చెప్తున్నటువంటి మాటలు ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలో మొదలవుతాం. విజయంతో కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.